గారు అందరికీ ఈ కృతజ్ఞత సభలో ప్రపంచం మెచ్చిన మేధావి మనదైన భారత రాజ్యాంగానికి ఒక అత్యంత ప్రశస్తమైన పవిత్రమైన రూపాన్నిచ్చి రాజ్యాంగ శిల్పిగా మనకు భారత రాజ్యాంగం అంటే ఇది అని యావత్ ప్రపంచానికే తెలియచేసిన మహనీయులిద్దరి ఆశీస్సులు అందుకుంటూ ఉన్నాం. మనందరికీ తెలుసు, ప్రజాపాలన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సంకల్పించిన 99 రోజుల ప్రగతి ప్రణాళిక ఈ రోజే ఆరంభం. మరి ఈ సందర్భంగా ఇవాళ ఉదయమే నెహ్రూ పార్క్ ఆరంభించారు గౌరవ మంత్రివర్యులు. అలాగే సీఎం గారు పాల్గొనే కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు అందరం లేచి నిలబడి మన తెలంగాణ తల్లి ఆశీర్వచనం అందుకుందాం. తెలంగాణ స్టేట్ సాంగ్ జయ జయ హే తెలంగాణ. జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. మిత్రులారా, మాదిగా ఉద్యోగుల సమన్వయ కమిటీ, తెలంగాణ మాదిగ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మూడు దశాబ్దాల కలను సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన మరుక్షణమే ఈ రాష్ట్రంలో చట్టంగా చేసి 3 దశాబ్దాల పోరాటానికి
చరమగీతం పాడినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి అందరూ ఒకసారి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాల్సిందిగా, అందరూ లేచి చప్పట్లతో ఘన స్వాగతం పలకాల్సిందిగా కోరుచున్నాము. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి బొకే ఇవ్వాల్సిందిగా శ్రీ శ్యామ్ సుందర్ గారు రావాల్సింది కోరుచున్నాం. లిస్ట్ ఏదండి? అదేవిధంగా సభాధ్యక్షులు శ్రీ ప్రొఫెసర్ కాసిం గారికి శివశంకర్ గారు బొకే వేయాల్సింది కోరుచున్నాం. గౌరవ మంత్రివర్యులు, తెలంగాణ రాష్ట్ర హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మార్చిలు శ్రీ దామోదర రాజనరసింహ గారికి శ్రీ అంజయ్య గారు బొకే